వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టుపై ఆయన భార్య బేబీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. తన భర్త జైలు జీవితంపై ఆమె కామెంట్స్ ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఆమె వ్యాఖ్యలపై ఫ్యాన్ పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసిందా? ఇంతకీ బేబీ చేసిన కామెంట్స్ ఏంటి? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? నందిగం సురేష్ వైసీపీ మాజీ ఎంపీ. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈయన గారి అరాచకాలు అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. పవర్ ఉందని రెచ్చిపోయి ప్రతిపక్షాలపై తన ప్రతాపాన్ని చూపేవారు. అధినేత మెప్పు కోసం విపక్షాలను టార్గెట్ చేసి జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టేసి నమ్మకస్తుడి పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. బాపట్ల లోక్సభ స్థానంలో సురేష్ పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత నుంచి ఈయన సీన్ రివర్స్ అవుతోంది. చేసిన తప్పులు వెంటాడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ వస్తే మరో ఎఫ్ఐఆర్లో అరెస్ట్ అవుతున్నారు. అయితే దళిత కార్డును తెరపైకి తెచ్చి సానుభూతి పొందాలని చూడటం సురేష్కు వెన్నతో పెట్టిన విద్య. ఇటీవల ఓ కేసులో అరెస్ట్ అయిన తరువాత వైసీపీతో పాటు పార్టీ అనుకూల మీడియా వ్యూహాత్మకంగా నందిగం సురేష్ సతీమణి బేబీని తెరపైకి తెచ్చింది. కూటమి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయిస్తున్నారని అంటారు. ఇదే సమయంలో ఈమె ఆడియో వివాదాస్పదమవుతోంది. ప్రస్తుతం తన భర్త జైల్లో ఉన్న సమయంలో సురేష్ భార్య బేబీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. సురేష్కు రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉన్నాయని అంటారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తానే హోంమంత్రి అంటూ ఊహల్లోకి వెళ్లిపోయారు. వార్డు మెంబర్ స్థాయి కూడా లేని తన భర్త ఎంపీ అవగాలేనిది తాను హోంమంత్రి అవలేనా అనే ఆశల్లో నందిగం సురేష్ భార్య ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. బేబీ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హోంమంత్రి పదవితో పాటు రెడ్డి సామాజిక వర్గంపై చేసిన వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు ఆగ్రహం తెప్పించినట్టు సమాచారం. తన భర్తకు బెయిల్ తీసుకురాకుండా వైసీపీ నేతలు నిర్లక్ష్యం చేస్తున్నారని, హీనంగా చూస్తున్నారని పార్టీ పెద్దలపై నందిగం సురేష్ భార్య బేబీ అసహనం వ్యక్తం చేయడంతో అధినాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసిందని సమాచారం. కుల ప్రస్తావనతో పాటు హోంమంత్రి పదవిపై బేబీ చేసిన వ్యాఖ్యలు నందిగం సురేష్ కు ఇబ్బందేనని భావిస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతిలోని వెలగపూడి వాసి మరియమ్మ హత్య కేసులో ప్రస్తుతం షరతులతో కూడిన బెయిల్పై బయట ఉన్న సురేష్ గూండాగిరి ఎఫ్ఐఆర్లో ఇటీవల అరెస్ట్ అయ్యారు. తన స్వగ్రామం తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెంలో టీడీపీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ అలియాస్ రాజుపై తన సోదరుడు నందిగం వెంకట్తో కలిసి సురేష్ విచక్షణారహితంగా దాడి చేశారన్న ఆరోపణల కేసులో జైల్లో ఉన్నారు. మరి బేబీ ఆశపడుతున్నట్లు వైసీపీ ప్రభుత్వంలో హోంమంత్రి అవుతారా లేదా అన్న విషయంలో కాలమే సమాధానం చెప్పాలి.